వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. వివాహం అనేది రెండు వ్యక్తుల మధ్య నమ్మకంతో ఏర్పడిన జీవన బంధం. ఇద్దరు కలిసి జీవిత ప్రయాణాన్ని విశ్వాసపూర్వకంగా సాగించాలన్న ఆలోచనతో ఈ బంధం మొదలవుతుంది. కానీ వివాహేతర సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పచ్చని సంసారంలో చిచ్చు రేపుతున్నాయి. ఇక భాగస్వాములో ఏ ఒక్కరైనా సరే దారి తప్పినా ఆ కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. ఇటీవల కాలంలో ఈ వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. దీనికి కారణంగా నగరంలో హత్యలు పెరిగిపోతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ క్రమంలో కొందరు తమ జీవిత భాగస్వామిని అడ్డు తొలగించుకోవడానికి వెనుకాడడం లేదు. వయసుతో సంబంధం లేకుండా పెళ్లైన కొత్త దంపతుల దగ్గర నుంచి 3 దశాబ్దాలు కాపురం చేసిన వాళ్ళ వరకు ఈ దారిలోనే వెళ్తున్నారని పరిశీలనలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి వివాహేతర సంబంధాల పెరుగుదలకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వాటిలో ఒకటి ఆర్థిక ఒత్తిళ్లు. పిల్లలు, ఇంటి ఖర్చులు, ఉద్యోగ భద్రత లాంటి ఆర్థిక సమస్యలు దంపతుల మధ్య టెన్షన్ కు దారి తీయొచ్చు. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలని ప్రయత్నంలో కొందరు తప్పుదారి పడతారు. ఈ పరిస్థితిలో వివాహిత సంబంధాలను ఓ తాత్కాలిక పారితోషికంగా భావించే వారు కూడా ఉన్నారు. అలాగే భర్తకు భార్య ఓ ఓదార్పు, ధైర్యం కూడా ఇవ్వగలగాలి. వారి ఒత్తిడిని అర్థం చేసుకొని నిదానంగా వ్యవహరించాలి. అలాగే భర్త కూడా భార్యతో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే తిన్నావా అని అడగడం, ఈ రోజు ఎలా గడిచిందని అడగడం వంటివి చేయాలి. అలాంటప్పుడు అలసట దూరం అవుతుంది, బంధం కూడా గట్టిగా ఉంటుంది. ఇక తర్వాతది శారీరక మానసిక అసంతృప్తి. జీవిత భాగస్వామితో అనవసరమైన ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం, శారీరకంగా సంతృప్తి లభించకపోవడం కూడా సంబంధాల బలహీనతకు కారణమవుతున్నాయి. వివాహిత జీవితం అనేది ప్రేమ, నమ్మకం, గౌరవం, శారీరక మానసిక అనుబంధాల సమ్మేళనం. అయితే కొన్ని సందర్భాల్లో భాగస్వామితో మనసులోని భావనను పంచుకోలేకపోవడం, ఇక సమయ భావము, కలిసినప్పుడు ఆసక్తి చూపకపోవడం వల్ల సన్నిహితత తగ్గిపోతుంది. ఆ ఫీలింగ్స్ తీర్చుకునేందుకు మనసు ఇతరులతో అనుబంధాలను దగ్గర చేస్తుంది. ముఖ్యంగా శారీరక అవసరాలు తీరకపోతే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది విడిపోవడం కాకుండా సంబంధాన్ని బలహీనంగా మారుస్తుంది. ఓ సున్నితమైన భావోద్వేగ అనుబంధం లేకపోతే ఒంటరితనం పెరుగుతుంది. కాలక్రమంలో రోజువారీ జీవితంలో ఒత్తిళ్లు, పిల్లల పెంపకం, ఆర్థిక బాధ్యతలు మొదలైనవి దంపతుల మధ్య ఉన్న అనుబంధాన్ని తగ్గించేస్తాయి. ఆ బలహీనతల మధ్య మానసికంగా, శారీరకంగా వేరొకరికి దగ్గరవుతారు. ప్రేమ కన్నా మరింత అవసరం నమ్మకం, గౌరవం ఉన్నా అవి కాలక్రమేణా మాయమవుతుంటే మనసు ఇతరులను ఆశ్రయించే అవకాశం పెరుగుతుంది. ఇక మూడవది అనుమానాలు, ప్రతీకార భావం. వివాహిత జీవితంలో నమ్మకం అన్నది పునాది లాంటిది. అది దెబ్బతిన్నప్పుడు సంబంధం క్రమంగా బలహీనపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితులు వివాహితర సంబంధాలకు దారి తీస్తాయి. భార్య లేదా భర్త చిన్న విషయంలోనైనా సరే వివరాలు చెప్పకపోవడం, ఇక మారిన ప్రవర్తన, మొబైల్, సోషల్ మీడియాలో రహస్యంగా వ్యవహరించడం వంటి కారణాలు అనుమానాలకు దారితీస్తాయి. ఒక వ్యక్తి అనుమానం కలిగితే సంబంధంలో భద్రతా భావం పోయి నెమ్మదిగా దూరం పెరుగుతుంది. ఇక అనుమానాలు ఎదుర్కొన్నప్పుడు దాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం కాకుండా అంతరంగంలో ఉంచుకోవడం వల్ల కూడా సమస్యలు పెరుగుతాయి. అందుకే అనుమానాలు మొదలైనప్పుడు నిగ్రహంగా మాట్లాడి తేల్చుకోవడం, సంబంధం పట్ల నిజాయితీగా ఉండే ప్రయత్నం, అవసరమైతే వివాహ పరామర్శకుల సహాయం తీసుకోవడం కూడా చాలా మంచిది. ఇక నాలుగవది సోషల్ మీడియా ప్రభావం. సోషల్ మీడియా వివాహేతర సంబంధాల పెరుగుదలపై ఇక తీవ్రమైన ప్రభావం చూపుతుంది. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది జనాల మధ్య దూరాన్ని తగ్గించినట్టే అనిపించిన వ్యక్తిగత సంబంధాల్లో అనేక సమస్యలకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయంలో ఇది ఒక శక్తివంతమైన మార్గంగా మారింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, డేటింగ్ యాప్స్ ద్వారా కొత్త పరిచయాలు సులభంగా ఏర్పడుతున్నాయి. దీంతో చాలా మంది తమ నిజమైన జీవితాన్ని కాకుండా కొత్త పరిచయాలకు ఆకర్షితులవుతున్నారు. చాటింగ్ ప్రారంభంలో స్నేహంగా మొదలై ఒక అనుబంధం ఏర్పడుతుంది. దీని కారణంగా భార్య భర్తల మధ్య బంధం ముక్కలవుతుంది. ఇక ఐదవది కొత్త దానికి కోరిక, పాత దానికి విరక్తి భావన. ఈ మధ్య పండగ పూట పాత మొగుడైనా లాంటి సామెతలు నిజమవుతున్నట్టు కనిపిస్తుంది. కొంతమంది కొత్త అనుభవాల కోసం, కొత్తదనం కోసం, రోటీన్ కు విరామంగా, అలసటను పోగొట్టే ప్రయత్నంగా వివాహేతర సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఇంటి బాధ్యతలు, భార్య వేధింపులు తట్టుకోలేక చాలా మంది వేరొకరికి అలవాటు పడిపోతుంటారు. అందుకే ఎంత బిజీగా ఉన్నా కూడా భార్య భర్తలు ఇద్దరు డే మొత్తంలో ఓ గంట సమయం వారి కోసం వారు గడపాల్సి ఉంటుంది. ఇక చివరిగా బంధం ఎప్పుడు బలపడుతుందంటే అది పరస్పర నమ్మకం, గౌరవం, ఓపిక, పరస్పరం అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. ఈ విలువలు నీరు గారితే సంబంధాలు బలహీనపడతాయి.
కాబట్టి విడిపోవడానికన్నా విభేదాలను మాట్లాడుకోవడం, పరిష్కరించుకోవడం వంటివి చేయండి. ఒకప్పుడు భర్త అంటే భార్య గౌరవంతో పాటు అంతే భయం కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఈ తరం వారిలో చాలా మార్పు వచ్చింది. అయితే ఒకప్పటి తరం తిరిగి వస్తే ఈ బంధం విలువలేంటో తెలుస్తుందని అంటున్నారు నిపుణులు.